మంచిగా రౌండ్గా వస్తుంది. నూనె బీ దానికి నూనె బీ ఆ నూనె గంట అంత నూనె బీ వస్తుంది. అటు సర్రని పడిపోతుంది నూనె బుచ్చే నీళ్ళు కాదు. ఈ బట్టనే వస్తాను కదా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖత్తర్లో మీ తెలుగమ్మ. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా మేమైతే ఈరోజు మినపగారెలు చేసుకున్నాం. దానికోసం మినప్పప్పు పొట్టున్నది, పొట్టు లేనిది కూడా 2 కలిపి తీసుకున్నాను. నేనైతే టేస్ట్ బాగుంటుంది, హెల్దీ కూడా. పొట్టు ఉంచుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. మొత్తం కాకపోయినా కొంచెమైనా ఉంచుకొని కడిగేటప్పుడు కొంచెం మొత్తం కడిగేయకుండా కొంచెం ఉంచండి, బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది, హెల్తీ కూడా అనమాట. ఇంక ఇప్పుడైతే పప్పు నానబెట్టిన తర్వాత 4 గంటల తర్వాత మిక్సీలో వేసి బాగా మెత్తగా పట్టేసుకోవాలి. మరీ మెత్తగా పట్టకండి, టేస్ట్ అంత బాగోదు. టేస్ట్ అయితే అంత బాగోదు, కొంచెం పలుకులుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా నైవేద్యానికి కాబట్టి నేనైతే ఇప్పుడు పట్టేస్తాను. దీంట్లో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు మాత్రం వేసాను. ఇంకా మనం దేవుడికి పెడతాం కాబట్టి ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇంకేం వేయకూడదు, ఉల్లిపాయ వేయకూడదు. ఎందుకంటే దేవుడికి పెట్టేది ఉల్లిపాయ వేసుకోరనమాట. అందుకని నేను ఇవి మాత్రం వేసాను. ఇంకా బాగా కలిపేసుకొని ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, అల్లం ముక్కలు బాగా కలిపేసుకొని నూనె వేడి చేసుకొని కళాయిలో చూడండి హీట్ అయిన తర్వాత నూనె మంచిగా ఇలా వడలు చేత్తోనే వేసేసుకుంటాను నేను. మీకు ఎలా వస్తే అలా వేయండి. నేనైతే ఇలా చేతితోటి డైరెక్ట్గా వేస్తాను. నేను చాలా వీడియోలో చూపించిన, నేను ఇలాగే చేతితో డైరెక్ట్గా వేసేస్తాను. కొంతమంది అయితే కవర్లు పెట్టి అట్టాకులు పెట్టి వేస్తారు కదా, నేను అట్లయితే వేయను, ఇట్లా వేసేస్తా. ఇంకా గుంతగట్టితో కూడా వేసుకోవచ్చు, నేను అది కూడా చూపిస్తాను వీడియోలో. చూడండి మంచి కాగిపోయినాయి కదా, ఎంత మంచి రంగు వచ్చినాయి. ఈ రంగు వచ్చినప్పుడు తీసేసుకుంటే కనుక గారెలు అనేటివి చూడటానికి బాగుంటాయి, లోపల మంచిగా ఉడికిపోతాయి అనమాట. సన్న సెగ మీద వేపండి, గారెలు చాలా బాగా వస్తాయి. ఇట్లా ఒక నాప్కిన్ వేసేసి గారెలన్నీ అందులో వేసేసుకోవాలన్నమాట. మంచిగా నూనె అంతా పీల్చేసుకుంటే ఏమన్నా ఉంటే చూడండి గుంత గట్టి పెట్టి నేను ఇట్లా పైన కొంచెం ఆయిల్ అయినా పెట్టుకోవచ్చు, వాటర్ అయినా పెట్టుకోవచ్చు. మీరు కొత్తగా చేసేటోళ్ళు అయితే వాటర్ పెట్టకండి, ఆయిలే పెట్టుకోండి. నేను మామూలుగా వేస్తాను కాబట్టి వాటర్ పెట్టేసేస్తాను. చూడండి గుంత గట్టి మీద ఇట్లా పిండి వేసేసి హోల్ పెట్టేసి దాంట్లో మెల్లగా వదిలేసాలన్నమాట. మంచిగా చాలా రౌండ్గా వస్తాయి గారెలు, చాలా బాగా వస్తాయి. నచ్చితే ట్రై చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తే కనుక ఎవరన్నా చూసినా చూడకపోయినా కొత్తగా ఎవరన్నా నా ఛానల్ కనుక కనిపిస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్, కామెంట్ మర్చిపోవద్దు. అలా కష్టపడేటోళ్ళకి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు రోజులో ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటారు పిచ్చి పిచ్చి అన్నీ. అలా కష్టపడేటోళ్ళకి ఒక్క లైక్, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వచ్చే నష్టం ఏమి ఉండదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక్కడ పని చేసుకుంటూ కూడా నేను ఇంకా వీడియోలు చేస్తానంటే నాకు చాలా గర్వంగా ఉంది, గొప్ప కాదనమాట, గర్వంగా ఉంది. అంటే నేను పని చేసుకుంటే కూడా ఇంకో పని కూడా చేయగలుగుతున్నాను అని. అవకాశం ఉంది కాబట్టి చేస్తాను నేను, అవకాశం లేకపోతే చేయలేము కదా. ప్లీజ్ అందుకోసం నాకు ఒక లైక్ ఇస్తారని, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరికీ మరోసారి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, లైక్ చేయడం మర్చిపోద్దు, కామెంట్ కూడా చేయండి. మీకు ఎలా అనిపిస్తుందో వీడియోలు, అసలు నా వాయిస్ వినిపిస్తుందా లేదా, వీడియోలు నచ్చుతున్నాయా లేదా కామెంట్ చేయండి తప్పకుండా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే